1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఎక్కడి నుంచి అండి? సార్ నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి సార్. చెప్పండి సార్, ఎవరిది సమస్య ఏంటో చెప్పండి. మీరు ఏం చేస్తుంటారు? ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీ సార్. నేను క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ లో చేస్తుంటాను. ఓకే ఓకే. తెలిసిపోయింది కదండి. మా వైఫ్ పుట్టింటికి వెళ్ళిపోయిందండి. పుట్టింటికి వెళ్ళిపోయారు. ఓకే. తను ఇంటికి రావాలి రమ్మన్నా కూడా వైఫ్ రావట్లేదు. వెళ్ళిపోయారు. 1 year పాప కూడా ఉంది నాకు. పాపను తీసుకుని వెళ్ళిపోయారా తను? అవునండి, పాపను తీసుకుని వెళ్ళిపోయింది. తను ఏం చేస్తుంటారు? తన హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉండేది. Okay. ఇంట్లో ఉండి అన్ని చక్కగా చూసుకునేది. ఓకే. అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి మీది? అరేంజ్ మ్యారేజ్ అండి. ఓకే ఓకే. వెళ్ళిపోయి ఎంతకాలం అయిందండి? వెళ్ళి ఒక 3 months అవుతుందండి. ఇంతకుముందు పెళ్లి కాకముందు ఒక జాబ్, నా దగ్గర జాబ్ చేసేవాడండి. ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వస్తే అమ్మాయి బిలో పోవర్టీ లైన్ ఉందని చెప్పి మేము డైరెక్ట్ గా తీసుకున్నాం అనమాట. అంటే పేదరికంలో ఉన్న అమ్మాయి కాబట్టి. అవునండి. ఓకే. బాగుంది. సో తీసుకున్న తర్వాత అమ్మాయి జాబ్ చేసింది. ఒక 3 months 4 months చేసిన తర్వాత సేల్స్ ఉంటే అమ్మాయి చేయలేక మానేసింది అమ్మాయి. సో వాళ్ళ ఇంట్లోని ప్రాబ్లమ్స్ అని చెప్పి అప్పుడప్పుడు 2,000 అడిగితే వాళ్ళ ఫాదర్ ఇంట్లో బాగాలేదని చెప్పి కోసం ఏదో చెప్తుంటే అమౌంట్ ఇచ్చేవాడు నేను. కాదు శ్రీకర్ గారు, అంటే మాకు అర్థమైనంత వరకు ఆ అమ్మాయి మానేసినాక మీరు డబ్బులు ఇచ్చారా? అవునండి. ఓ, కానీ అంత కష్టపడి మీరు ఉద్యోగం ఇచ్చిన అమ్మాయి మానేయటం ఏంటండి? టార్గెట్స్ అన్ని క్లియర్ చేసుకోలేకపోయింది. సో వెళ్ళిపోతాను సార్ అని చెప్పి మానేయడం జరిగింది. మీ సైడ్ నుంచి కంప్లైంట్ ఏం లేదు, ఆ అమ్మాయి ఒత్తిడి తాళలేక మానేసింది. ఎగ్జాక్ట్లీ. రైట్. మరి మీ డబ్బులు కాంట్రిబ్యూషన్ ఏంటి మానేసిన తర్వాత? డబుల్ కాంట్రిబ్యూషన్ అంటే ఇంట్లో ఫాదర్ కి హెల్త్ బాగాలేదు, ఇంట్లో మమ్మీకి హెల్త్ బాగాలేదు అంటే పని చేస్తే వస్తాయి కదండి, ఫాదర్కి హెల్త్ బాగా. జాబ్ ఏం చేయట్లేదు అది ఇది అంటే ఇంకా నేను జాబ్ చేయట్లేదు కదా, జాబ్ వస్తే పనిచేసింది. మీరు మంచి మనసుతోనే ఇచ్చారు. మొత్తం మీద ఎంత ఇచ్చారు ఆ మంచి మనసుతో? ఎంత కాలం కంటిన్యూ అయింది? ఆ, ఎంత ఎంత ఇచ్చారు? అమౌంట్ ఇచ్చారు? ఒక 1.5 year కంటిన్యూ అయిందండి అలాగే. అంటే అప్పుడులోనే ఒక 1 year వరకు ఇచ్చాను. అప్పుడప్పుడు ఇచ్చాను అనమాట. 1 year వరకు ఇచ్చాను అమౌంట్ అలాగే. అంత దారదత్వమా? తప్పుగా అనుకోకండి. ఏంటి అంత జాలి? ఎవరు లేదంటే హెల్ప్ చేస్తాం కదండి. కాశ్రీకర్ గారు, మీరు ఉద్యోగం ఇవ్వటమే, బైపాస్ చేసి ఉద్యోగం ఇవ్వటమే అన్నిటికంటే పెద్ద హెల్ప్. వచ్చినటువంటి హెల్ప్ ఆ అమ్మాయి ఏ స్థాయి ఒత్తిడి ఉంటుందని చెప్పి, ఆకలి బాధ కంటే, తండ్రి అనారోగ్యం కంటే ఒత్తిడి కాదు కదా ఈ ఉద్యోగం. ఆ ఉద్యోగం నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం ఆ అమ్మాయి చేసి ఆ పైపెచ్చి సరిపోకపోతే అడపదడప మీరు ఇవ్వడానికి ఏమన్నా అర్థం ఉంది. ఆ అమ్మాయి వచ్చేటటువంటి శాలరీని, ఉద్యోగాన్ని అన్ని కాలదనుకుని ఇంట్లో కూర్చుంటుకుంటూ మీరు ఏటీఎం మెషిన్ లాగా అప్పుడప్పుడు 1.5 year పాటు మీరు డబ్బులు ఇచ్చారంటే ఎప్పుడన్నా లెక్కేసారా టోటల్ అమౌంట్ ఎంతో? 25,000 నుంచి 30 వరకు ఉండొచ్చండి అంతే. 25 నుంచి 30,000. ఓకే సరే, మరి ఓకే, లక్షల్లో బెటర్. కాకుండా ఓకే. తర్వాత ఏం జరిగిందండి? అయితే అమ్మాయి ఎప్పుడైతే మానేసిందో ఒక్కసారి నేను ఆ అమ్మాయి కొంచెం రిచ్ గానే చూసాను. అంటే లగ్జరియస్ గానే మంచి బ్రాండెడ్ చెప్పులు కానీ, డ్రెస్సెస్ కానీ, డ్రెస్సింగ్ కానీ బ్రాండెడ్ వేసుకునే కనిపించింది రోడ్డు మీద. నేను నన్ను నోటీస్ చేయలేదు. సో అప్పటి నుంచి నేను అమౌంట్ ఇవ్వడం ఆపేశాను. బ్రాండ్ కనిపిస్తే కానీ మీరు బ్రేక్ లేదు. అవునండి. అలా కాదు, అంటే బ్రాండింగ్ తో మీకేం సంబంధం ఉంది? అంటే అంత ఖర్చు పెట్టుకున్నటువంటి అమ్మాయి నాకు ఏమీ లేనట్టుగా డబ్బులు ఆడుతుందనా? అంతే కదండి మరి. నాకు అదే అనిపించింది. అంటే ఇప్పుడు నాకు అమౌంట్ అడిగిన విషయం వేరు, కానీ అక్కడ అమ్మాయి పూర్ కాకుండా రిచ్ గా బ్రతుకుతుంటే డౌట్ వస్తుంది కదా. సుమారు 5,000, 500, 1,000 రూపాయలు, 2,000 ఇలాగ అడపదడప 1.5 year పాటు కంటిన్యూస్ గా ఇచ్చేటటువంటి మీరు కంటిన్యూస్ గా అమ్మాయితో టచ్ లో ఉన్నట్టే కదా. ఫోన్ లో వరకు మళ్ళీ కలవలేను వద్దు. ఇప్పుడు ఇప్పుడు నేను అడిగేది ఏం మాట్లాడుకునేవారండి? మీ ఫాదర్ ఉన్నాను, మా ఫాదర్ కి హెల్త్ బాగాలేదు సార్, హాస్పిటల్ తీసుకెళ్ళాము. మా మదర్ కి ఇలా హెల్త్ బాగాలేదని చెప్పేటోళ్ళు. అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ కమ్యూనికేషన్ కానీ, ఈ డబ్బులు ఇవ్వటం అనేటటువంటిది కానీ మీ భార్యకి తెలియకుండానే జరిగినాయి. పెళ్ళయ్యాక? కాలేదండి నాకు. పెళ్లి పెళ్లి కాకముందు కాలేదు. జరిగింది ఇది. ఓకే. పెళ్లి కాకముందు కాదండి. మీకు గాని ఆ అమ్మాయికి కానీ ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి ఏమన్నా అభిప్రాయం ఉందా? పెళ్లి చేసుకుందాము, కలిసి ట్రావెల్ చేద్దాం, ఇలాంటి ఫీలింగ్స్ అటు మీకు కానీ ఆ అమ్మాయికి కానీ? లేదండి. మీకు లేదు? లేదు. ష్యూర్ కదండి? ఒక ఎంప్లాయ్ గానే చూసాను. ఆ అమ్మాయికి ఉందేమో, అమ్మాయి కూడా ఉందా లేదో మరి తెలియదు కానీ మీకు తెలియదు కానీ మీ వరకు అయితే మీకు లేదు. కానీ ఆ డబ్బులు ఇవ్వటం కానీ, ఫోన్ లో మాట్లాడటం కానీ మ్యారేజ్ తర్వాత కంటిన్యూ అయిందా? మ్యారేజ్ తర్వాత ఎప్పుడైతే ఈ అమ్మాయి తెలిసిన అమౌంట్ కూడా ఆపించానో అప్పటి నుంచి తను బెదిరించడం మొదలు పెట్టింది. అంటే అమౌంట్ ఇస్తావు అంటే నేను అమౌంట్ ఏమని బెదిరిస్తుందండి? మిమ్మల్ని బెదిరించడం ఏంటి? అంటే అమౌంట్ ఇస్తావా లేదా నాకు కావాలి అమౌంట్, ఇలా అవసరం ఉందని చెప్పంటే నేను నాకు ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదమ్మా, నేను ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేదంటే మాటకి అదే అడిగేది అనమాట. అమౌంట్ కావాలని అడిగేది. బ్లాక్ మెయిలింగ్, థ్రెటనింగ్ ఎప్పుడు? ఒక 6 months కదా సార్. 6 months బ్యాక్.
అవును సార్. నాకు మ్యారేజ్ అయిందని అన్నయ్యకి చెప్పలేదు నేను. అంటే స్టేటస్ చూస్తుంటది పెళ్ళైన తర్వాత. స్టేటస్ మా వైఫ్ అండ్ పెడతాం కదా, స్టేటస్ చూస్తుంటది. అంటే ఒకసారి 10,000 అడిగింది అనమాట. 10,000 10,000 అడిగింది ఒకసారి. ఓకే. పెళ్ళయింది. సో మా ఆవిడ చూస్తే వాళ్ళు ఇబ్బంది అవుతుంది నాకు. అదేలే. అవునండి. మాకు ఇప్పుడు పాప పుట్టింది, సంవత్సరంలో పాప పుట్టింది. సో ఇంకా ఇబ్బంది ఉంటది కదా మాకు కూడా అని అదే చెప్పాను వాడు కూడా క్లారిటీగా, నాకు ఇబ్బంది ఉంది ఇలాగా అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేసేది, డబ్బులు గురించి అడగకు, మళ్ళీ నేను నీకు డబ్బులు ఇస్తే మా ఆవిడ వేరేలా అనుకుంటది, మీరు డబ్బులు పంపించకపోతే వాళ్ళ మధ్య ఏదో ఉందని చెప్తాను మీ ఆవిడకి అని చెప్పి మెసేజ్ పెట్టింది. మా వైఫ్ చూసింది. బాగానే ఉంది. మీరే హింట్ ఇచ్చినట్లున్నారు, నాకు భార్య ఉందమ్మా నువ్వు ఫోన్ చేయక అని చెప్పింది, తను అడ్వాంటేజ్ గా తీసుకుంది, అంతేనండి? భార్య అంతేనండి. పెళ్లి అయిందని తెలుసు కదా తనకి స్టేటస్ లో. తెలుసండి. మా వైఫ్ చూసిందండి. చూసి అసలు ఒకసారి వాట్సాప్ హిస్టరీ ఉందని చూస్తే అర్థమవుతుంది. చూసి వాట్సాప్ హిస్టరీ ఓపెన్ చేసి చూసింది. అంటే ఆ మధ్యలో కొన్ని మెసేజ్లు ఉండిపోయింది ముందు, అంటే పెళ్లి కాక ముందు. సో లేదు ఎప్పటి నుంచి పంపిస్తాం ఇలా అమౌంట్ ని, ఇంట్లో అడిగితే రూపాయలు లేదంటావు, అంత అందరికి అర్థమైన వాళ్ళతో పంపిస్తాం, గడిచి గోల పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయిందండి. ఓకే, బట్ దట్ ఈస్ బిఫోర్ మ్యారేజ్ కదండి, మీరు బిఫోర్ మ్యారేజ్ అని చెప్పండొచ్చు కదా తనకి. ఎందుకు సార్ ఇప్పుడు ఎన్ని చెప్పినా ఆడవాళ్ళకి నేను చెప్పానండి. నేను చెప్పాను వాళ్ళ మీ వైఫ్ కి ప్రాబ్లం ఏంటండి? మీరు డబ్బులు ఇవ్వటమా లేదంటే అదేదో ఉందనా? అదేదో ఉంది అనుకుంటున్నారండి. అంతే అండి. మా ఆవిడ చాలా మంచిదండి, బంగారం యాక్చువల్ గా. బాగానే ఉంది. మీరు ఇంత అమాయకంగా ఉండబట్టే. ఆవిడ బంగారం, మీరు వెండి. నేను అనేది ఏంటంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే కనుక అటువంటి భయంకరమైనటువంటి అమ్మాయి విత్డ్రా అయ్యిందో మీ లైఫ్ నుంచి, మీరు అప్పుడే తన నెంబర్ బ్లాక్ చేయటము, మీరు ఇంకా మీ స్టేటస్లు షేర్ చేయటాలు, వాట్సాప్ డీపీలు మారుస్తూ ఉంటే కనుక ఇంకా ఈ డోర్ ఓపెన్ అయ్యిందని చెప్పి మళ్ళీ ఒకసారి వచ్చి అమ్మాయి తలుపు తట్టింది. అదృష్టం. కానీ అక్కడ అదృష్టం, ఆవిడకి అదృష్టం, నాకు దురదృష్టం అయింది కదండి. అవును, కానీ ఇప్పుడు మీ వైఫ్ వెళ్ళిపోయింది కదా, మీరు క్లారిటీ ఇవ్వడానికి ఏమీ లేదా? అన్ని రకాల ప్రయత్నించాం. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళ సిస్టర్ కూడా మా అమ్మాయి వైపు తరపున ఉన్నారు తప్ప నా వైపు ఎవరు లేరండి. అలా కాదు, మీరు అన్ని నిజాలే చెప్తున్నారా శ్రీకర్ గారు? ఇంకేమీ లేదా? ఇంకేం లేదండి. ఒక్కసారైనా ఆ అమ్మాయిని ఇంత అమౌంట్ నీకు ఇచ్చాను నాకు తిరిగి ఇయ్యి అని ఒకసారి అడిగారా? అంటే అమ్మాయి పేద అమ్మాయి కదా అని చెప్పి ఇంకేం ఇస్తుంది ఇప్పుడు అడగలేదు. ఏం పేదరికం సార్? ఇప్పుడు మీది అయిపోయింది పేదరికం, ఇప్పుడు మీది అవ్వలేదా మీ జీవితం? ఇప్పుడు మొదలు ఈ అమ్మాయి చేత ఏదైతే అమ్మాయి అమౌంట్ అడిగినా అమ్మాయి చేత కూడా చెప్పించాను మా ఆవిడకి. ఇలా ఏం లేదని చెప్పి అయితే మా ఆవిడ అంటది, నువ్వే అలా చెప్పించావు నాకు తెలుసు అని చెప్పి అర్థాలు తీసుకుని ఇంకా మొత్తానికి వెళ్ళిపోయింది. అందుకు ఆ అమ్మాయిలో అంత కనికరం ఉందా? అంటే మీ ఆవిడకి వచ్చి అదేం లేదని చెప్పేంత ఉద్దేశం? మరి అంత బుద్ధున్న అమ్మాయి ఆ మెసేజ్ ఎందుకు పంపించింది? నా భార్య చూస్తే గొడవ అవుతుందని తెలిసినా కూడా ఎందుకు పంపించింది ఆ అమ్మాయి? ఆ బుద్ధి ముందే ఆడవాలిగా. సర్వనాశనం చేసిన జీవితాన్ని. డబ్బుల గురించి కాకుండా ఇంకా వేరే చాట్ ఏమన్నా ఉందండి మీకు వాట్సాప్ లో గానీ? డబ్బుల గురించి ఉందండి. డబ్బుల ఆ గురించి అమ్మాయి వైపు నుంచి ఏమన్నా ఉందా? అమ్మాయి గురించి కూడా ఏం లేదు. అమ్మాయి వచ్చి చెప్పింది, అవన్నీ అమౌంట్ మనీ కావాలని చెప్పి ఇలా అడిగాను, ఇలా మెసేజ్ పెట్టాను అని చెప్పింది. ఆయన కూడా ఇంటికి రూపాయి పంపించండి, నాకు రూపాయి అంటే ఇంటి ఖర్చులు చూసుకోవాలని చెప్పి అందరికి ఇస్తావు నాకు ఇవ్వని చెప్పి ఇంకా సీరియస్ అయ్యి వెళ్ళిపోయింది. బిఫోర్ మ్యారేజ్ ఏమన్నా చాట్స్ ఉన్నాయా మీ ఇద్దరి మధ్యన డబ్బుల విషయమే కాకుండా? బిఫోర్ మ్యారేజ్ అంటే బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి ఎన్ని మంది కస్టమర్స్ వచ్చారో అడుగుతాం కదండి డైలీ. ఆఫీస్ విషయాలే. అదొకేనండి, బ్యాంక్ లో ఆవిడ ఉన్నంతసేపు ఓకే, ఓకేనండి. కానీ బ్యాంక్ లోంచి వెళ్ళిపోయింది కదా, రిజైన్ చేసి ఆవిడ. అప్పుడు కూడా ఏం లేవుగా? అప్పుడు ఏం లేవండి, అప్పటి నుంచి ఏం లేవు. ఇప్పుడు మీ వైఫ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఈ అమ్మాయికి మధ్యన ఏమైనా కంటిన్యూ అయిందా? లేదండి, ఏం లేదు. ఆ అమ్మాయి తప్పు, ఆ అమ్మాయి తెలుసుకుని మళ్ళీ నీ జీవితాన్ని డిస్టర్బ్ చేయదు అన్నట్టుగా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వెళ్ళిపోయింది కాబట్టి మా వైఫ్ ని. ఓకే, మీ వైఫ్ వెళ్ళిపోయిందిలేండి, మీ వైఫ్ సంగతి ఏం చేయాలన్న తర్వాత చూద్దాము. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా నెగోషియేషన్ చేసి మీ వైఫ్ ని వెనకతలకి రప్పించేటట్టయితే ఈ మహాతల్లి మళ్ళీ ఏదో పేదరికం అని చెప్పుకుంటూ మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ బాబు ధర్మం అని చెప్పి వస్తుందేమో అని నా భయం. ఇప్పుడు సిన్సియర్ గా ప్రేమించినప్పుడు ఎన్ని మంది వచ్చినా పక్కన మాటలు వినకూడదు కదండి. వినకూడదు, కానీ ఇక్కడ మీది కూడా ఒక తప్పు ఉంది కదా. ఇక్కడ ఆ అమ్మాయి ఇలా మెసేజ్లు పెడుతుంది, అలాంటప్పుడు గబుక్కని ఈ మెసేజ్ రావచ్చు అని మీ భార్యకైనా చెప్పాలి, లేదంటే పూర్తి స్థాయిలో ఈ అమ్మాయి ఈ థ్రెటనింగ్ మెసేజ్ పంపించిన తర్వాత నెంబర్ అన్న బ్లాక్ చేయాలి మీరు. అంటే మా ఆవిడ ఇప్పుడు దాకా ఎప్పుడు అలా చేసింది అర్థం చేసుకుంటదని. శ్రీకర్ గారు, ప్రేమ ఇస్తే కట్టుబడి ఉండాలి కదా, ఎందుకు అర్థం చేసుకుంటారు? ఒక అమ్మాయి మీకు మెసేజ్లు పెట్టి నాకు నువ్వు డబ్బులు ఇవ్వు అంటే ఎవరు అర్థం చేసుకుంటారు? డబ్బులు ఒకటే కాదు, మన ఇద్దరి మధ్యన ఉంది చెప్పేస్తానంటే డబ్బులు అంటే కనుక ఎవరో రకరకాల మంది డబ్బులు అడుక్కుంటా ఉంటారని అనుకోవచ్చు. మా ఇద్దరి మధ్యన ఉన్న చెప్పేస్తాను అనే విధంగా అమ్మాయి మాట్లాడి
తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మీ భార్య దగ్గరకు వచ్చి మా ఇద్దరి మధ్యన అదేమీ లేదంటే కనుక ఏ భార్య నమ్ముతుందండి? కాదు డాక్టర్ గారు, ముందు సహజంగా ఒక ఆడపిల్ల నాకు నువ్వు డబ్బులు ఇవ్వు అని అడిగితేనే నిజంగా డౌట్ వస్తుంది కదా ఫ్యామిలీస్ లో. కరెక్ట్ సార్ ఇది మీరే కదా సార్, మీరే నమ్మట్లేదు. యాక్చువల్ మా ఫ్రెండ్స్ కూడా ఏం చేయకుండా పైసలు ఏదో చేసే ఉంటావు, మేమైతే అట్లా పైసలు ఇవ్వం మేము. ఓరి ఏ రిలేషన్షిప్ లేకుండా ఒక ఎక్స్ ఎంప్లాయీకి కేవలం 3 నెలల పాటు పరిచయం ఇది. అంతే. ఏది బ్యాంకులో లావాదేవీల పరంగా ఎంతమంది కస్టమర్స్ ఏం టార్గెట్స్ అంతే. ఆ పరిచయాన్ని మీరు దగ్గర 3 months పరిచయాన్ని ఆ అమ్మాయి ఉద్యోగానికి కాలదనుకుని వెళ్ళిపోయినటువంటి 1.5 2 years తర్వాత కూడా మీకు అడపదడప 500 1000 రూపాయలు 2000 ఇస్తున్నారు అంటే కనుక ఏ స్థాయిలో మీకు ఆ అమ్మాయి బ్రెయిన్లోకి ఎక్కించింది, లేదంటే ఏ స్థాయిలో ఆ అమ్మాయి ఉందనేదే ఎవరికైనా సహజంగా అనుమానం వస్తుంది. అందులో కొత్తగా పెళ్ళైనటువంటి భార్యకి ఇంకా వస్తుంది. అవునండి. అందులో ఒక విషపదం పెట్టేసింది ఆవిడ. మన ఇద్దరికి మధ్యన ఉన్న డాష్ అనేటటువంటి పెట్టేటప్పటికి ఇంకా ఈ అమ్మాయి అమ్మాయికి ఇంకా అనుమానం ఇంకా ఎక్కువైపోయింది. పీక్స్కి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇప్పుడు అందరూ అనుకోవటం సహజమే. ఇప్పుడు ఏంటి చెప్పండి, ఇప్పుడు మా వరకు ఎందుకు వచ్చారు, మేము ఏం చేయాలి? అంటే ఎన్ని మంది చెప్పినా అమ్మాయి రావట్లేదు సార్. మీరు చెప్తే వస్తుందేమో అని చెప్పి ఒక ఆశతో చేశారండి. రైట్ ఓకే. కానీ శ్రీకర్ గారు ఇంత అమాయకంగా ఉంటారండి, బయట సమాజంలో తిరుగుతూ ఎంత తెలివిగా ఉండాలండి. అదే నా తప్పైందండి. తనకు మించిన ధర్మం పనికిరాదండి ఎప్పుడు కూడాను. మన లిమిట్ మనకు ఉండాలి కదా. అదే ఒక అబ్బాయి అడిగితే మీరు చేసేవాళ్ళ? చేస్తున్నాడు. ఆపి ఊరుకోండి సార్, మీరు కూడా అబ్బాయిలకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. అమ్మాయిలు అడగగానే వెనక ముందు చూసుకోరు, వాళ్ళు కరెక్టో కాదో కొంచెం ఎంక్వైరీ ఇంకోటి తెలుసు చేయాలి కదా సార్. జయ గారు, చెప్పండి. ఇంకోటి చెప్పనా ఆ అమ్మాయి ఈ సంఘటన తర్వాత ఇంకోళ్ళ దగ్గరికి కూడా వెళ్ళుండదు. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా పర్టికులర్ గా ఈ వ్యక్తిని, ఇటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని, అలాంటి క్యారెక్టర్ ఇంకొకరితో కూడా అడగరండి. ఇంత ఈజీగా ఎక్కడుంటారు మేడం? చూడండి, బాగా చెప్పారు. ఇతను రెడ్ కార్పెట్ వేస్తేనే కదా ఆ అమ్మాయి నడుచుకుంటూ వచ్చింది. Correct. ఇప్పటికైనా మీరు దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. జయ మేడం ఒక చాలా మంచి పాయింట్ చెప్పారు. ప్రేమ ఉంది కదా, ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటారు. బాధపడుతున్నారు కదా, వాళ్ళకి మనం దానం చేయాలి, పేదరికంలో ఉన్నారు కదా, మనం ఏదో ఇవ్వాలి అంటే డోంట్ టేక్ థింగ్స్ ఆన్ అప్ ఫ్రంట్. అంటే సర్ఫేస్ మీదే దాని అసెస్మెంట్ కాదు, కొద్దిగా లోతుగా విశ్లేషించేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే కనుక మీకు పైకి చూపేటటువంటి ఇమోషన్స్ని మీరు నమ్మేటటువంటి వ్యక్తిత్వంగా అనిపిస్తుంది, లోతుగా విశ్లేషణ చేయట్లే మీరు. సరే, మేము పూర్తి స్థాయిలో, నేను జయ మేడము పూర్తి స్థాయిలో మేము నమ్ముతున్నాం. ఓకే, మీ మాట తీరు బట్టి కానీ, మీరు పరిస్థితులు కానీ, మీ అమాయకత్వం మిమ్మల్ని ఒక దీంట్లోకి దింపింది అనేది మేము నమ్ముతున్నాము. కానీ ఇక్కడ మనకున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఒక ఎవిడెన్స్ ఆధారం లేకుండా ఏ విధంగా నమ్మబలగలం, అంటే ఏ విధంగా మీ వైఫ్ని ఉన్నట్టుగా నమ్మించగలం అనేది ఇక్కడ ఛాలెంజ్. ఆ అమ్మాయి వచ్చి చెప్తే నమ్మే పొజిషన్లో లేదు, ఏదో ఉంది అని చెప్పి ఇప్పుడు ఏది లేదు అని ఎలా మాట్లాడతాం అమ్మాయి అని చెప్పి. దీనికి ఇంకా థర్డ్ పార్టీ ఎవిడెన్స్ లేదు. మీరు మా భర్త మాట ఎలా నమ్ముతారండి అనే ప్రశ్న మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్పాం? మీ భర్త అమాయకుడు అమ్మ అని చెప్పాలి. ఏం చేద్దామంటారు? ఇప్పుడు అతనేమో వాళ్ళ వైఫ్ తో మాట్లాడమంటున్నారు, మరి ఆ బాధ్యత మీరే తీసుకోవాలి. తను ఎలా మనం కన్విన్స్ చేయగలుగుతాం? చూద్దాం మేడం. అసలు అమ్మాయికి ఉన్న డౌట్ ఏంటి? కేవలం ఒక మెసేజ్ చూడటం వల్లేనా? ఎందుకు ఆ పాత సబ్జెక్ట్ పట్టుకుని ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం జరిగేటటువంటి విధంగా ఎందుకు ఫీల్ అవుతుంది? ఈ 1.5 2 years లో భర్తని ఏ స్థాయి వరకు తను అర్థం చేసుకునే దాన్ని బట్టి మన అప్రోచ్ స్టైల్ డిసైడ్ చేద్దాం మేడం. ఇంకొక విషయం అండి, తనతో మాట్లాడే ముందు ఒక 1 year బేబీని తీసుకొని, చిన్న పసిపిల్లని తీసుకొని వెళ్ళిపోయిందంటే ఆ అమ్మాయి ఎంతగా హర్ట్ అయి ఉంటుంది. అది కూడా మనం ఆలోచించాలి కదా. అది నిజంగా అనుమానమే కావచ్చు, హర్టింగే కావచ్చు. అంటే ఒక్కటి నిమిషం మేడం, శ్రీకర్ గారు ఈ మధ్యలో వెళ్ళారా, కలిసారా అమ్మాయిని? ఊరు వెళ్ళారా? కలిసానండి, ఊరు వెళ్ళాను. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా లేదు మా అమ్మాయిని మేము పంపించాం మేము అని చెప్పి వాళ్ళు కూడా ఈ అమ్మాయి ఏదైతే చెప్పిందో అదే నమ్మారు వాళ్ళు కూడా. అక్కడ తప్పు లేదని చెప్పినా కూడా వినట్లేదండి. వాళ్ళ అక్క బావ కూడా అదే అంటున్నారు, అందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు అక్కడ. అదేలేండి, అది ఇంతమంది సపోర్ట్ చేయటం వల్ల కూడా అమ్మాయి ఆలోచనలు ఇంకా బలపడినాయేమో అనిపిస్తుంది నాకు. ఎవరు కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు మాట్లాడినట్టు అనిపించట్లేదు. అదే నేను ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నా, మనశ్శాంతి కూడా లేదు నమ్మలేక. ఏం పేరండి తన? మీ వైఫ్ పేరేంటి? ప్రీతి. ఓకే, మరి ఇప్పుడు మీ పేరెంట్స్ ఏమంటా ఉన్నారండి? వాళ్ళు బాధపడుతున్నారండి, వాళ్ళు కూడా ఇలా చేస్తాడు అనుకోలేదని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రపంచం అంతా అదే అనుకుంటుంది. వాళ్ళు కూడా మీరే తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నారా? కానీ ఇందాక డాక్టర్ గారు మీరు అన్నట్లుగా అమౌంట్ ఎక్కువ తక్కువ అనేది కాదు, అంతే కదండి. ఇష్యూ బేస్డ్ గానే చూస్తారేమో. డ్యూరేషన్ ఆఫ్ కాంటాక్ట్ విత్ నో రిలేషన్ పర్సన్, అంటే ఎటువంటి బంధం లేనటువంటి ఒక 3 నెలల పాటు పనిచేసిన అమ్మాయితో 1.5 year పాటు మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంటి? జాలి దయ అంటే కనుక ఎవరు నమ్ముతారు ఈ రోజు? పేదరికం అంటే కనుక అదే. సర్లేండి, ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ఆవిడ కనెక్ట్ చేయండి, సరే జనరల్ డిస్కషన్ లోకి వెళ్ళండి ఆవిడతో. తర్వాత చెప్పండి ఇలాగ మేము ఉన్నామని. ఆవిడ ఇష్టపడితే కనుక మనం కంటిన్యూ చేద్దాము, లేదు ఇబ్బందికరంగా ఉంటే కనుక మనం కాల్ కంటిన్యూ చేయడానికి అవకాశం లేదు.
ఓకే అండి. రైట్, ఓకే. మరి కలుపుతారా కాల్? కలుపుతారా ఒక నిమిషం. ప్లీజ్ సార్. The person you are speaking with has put your call on hold. Please stay on. హలో ప్రీతి, చెప్పండి. ఇంటికి రావా ఇంకా? నాకు నిన్ను పాపని చూడాలనిపిస్తుంది నాకు. రానని చెప్పాను కదా. అదే ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు వింటావు. నేనేంటో 2 ఏళ్ళ నుంచి నీకు తెలుసు, అయినా కూడా నువ్వు నేను ఎన్నిసార్లు చెప్పినా వినవా? అయితే చెప్పాను కదా ఒకసారి రానని చెప్పేసి. అందమైన జీవితానికి ప్రోగ్రామ్ కి మెయిల్ పెట్టాను ఆల్రెడీ మన ఇష్యూ. ఒకసారి మేము వాళ్ళతో ఒకసారి మాట్లాడితే, ఒకసారి నీకన్నా సరే వాళ్ళు చెప్తే అన్నా సరే నువ్వు మాట్లాడమో అని చెప్పి ఇంట్లో వాళ్ళందరితో అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళావా? నమస్కారం అమ్మా ప్రీతి. హలో సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సారీ అమ్మా, మీ ప్రైవేట్ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ, నాతో పాటు జయ మేడం ఉన్నారు. నమస్తే అండి ప్రీతి గారు. నమస్తే మేడం. నమస్తే. ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా మీతో? సార్ ఆల్రెడీ నేను తనతో చెప్పాను సార్, ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడిచ్చాను, మళ్ళీ మీతో ఏం మాట్లాడాలి? ఏమీ లేదా మాట్లాడటానికి? ఒక బిడ్డ లేకుండా అసలు ఏం లేదు సార్, అసలు ఏం అంటే లేదు. అంతేనమ్మా ఈ కుటుంబం ఎంతేనా? ఇంకా ఈ సంఘటన మాట్లాడి వేస్ట్ సార్, నేను చాలా చెప్పాను. ఈ సంఘటనతో ఈ పెళ్లి పెటాకులైనట్టేనా? అంటే ఇంకా ఆ బిడ్డని ఇంకా చూడకుండానే అతను ఉండాలా? ప్రేమించినటువంటి భార్యకి దూరంగానే ఉండాలి? ఇంక ఇంతేనా ఫైనల్ రిజల్ట్? లేదంటే ఇది తాత్కాలికమా? మీ ఆలోచన కొద్దిగా చల్లబడేంత వరకు అంటే ఒక పర్మనెంట్ డెసిషన్ తీసేసుకున్నారా, టెంపరీయా ఇది? నేను ఆల్రెడీ చెప్పాను సార్ ఆయనకి. మా ఇంట్లో వాళ్ళు అసలు ఎవరు ఒప్పుకోవట్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అబ్బాయి చేసుకుని అసలు ఏం ఒప్పుకోవట్లేదు. అమ్మా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందుగురించే మిమ్మల్ని ఒక్క చిన్న మాట అడిగానమ్మా. దయచేసి ఒక 2 మినిట్స్ ఇవ్వండి. ఇది జీవితాలకి భవిష్యత్తుకి ఆ బిడ్డ భవిష్యత్తుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. లేదంటే ఈ కాల్ టేకప్ చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మేమేమి వేరే వాళ్ళ కాల్స్ గురించి మేము క్యూ కట్టట్లేదు. మాకు వచ్చేటటువంటి క్యూ ఆఫ్ ఈమెయిల్స్లో మేము ఇది పికప్ చేసుకుని ప్రత్యేకంగా మాట్లాడటం. ఎందుకంటే పట్టుమని 2 సంవత్సరాలు కానటువంటి ఒక పెళ్లి ఈ విధంగా ఒక బయట వ్యక్తి వల్ల ఇలా పెటాకులు అవటం అనేది మాకు నచ్చకపోవటం వల్ల, ఆ బిడ్డ మీద పడే ప్రభావం వల్ల దీని ముందస్తు మేము తీసుకున్నాం. ప్లీజ్ ఒక్క 2 మినిట్స్ మాకు టైం ఇవ్వండి. చాలా గొడవలు అయ్యాయి, చాలా మాట్లాడాను. మీ మనసుకి చాలా గాయమైంది, మాకు అర్థమవుతుందండి. మేము పూర్తిగా మీకే సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఎంతో కొంత మాకు ఒక నీతి, నిజాయితీ, అమాయకత్వం, తెలియంతనం, ముందు జాగ్రత్త లేకపోవటం అనేటటువంటి అంశాలు శ్రీకర్లో చాలా ప్రత్యేకంగా మాకు కనిపించినాయి. ఈ సంఘటనని పక్కన పెడితే కనుక శ్రీకర్ గురించి మీకు అర్థమైంది ఏంటి? 2 ఇయర్స్లో 15 నిమిషాలు 20 నిమిషాలు అరగంట పాటు మాట్లాడితేనే మాకు చాలా కూలంకుషంగా అర్థమైంది. ఏంటంటే అతనికి మాట్లాడటం తెలీదు, వెన్నపూసలాంటి మనసు ఇట్టే కరిగిపోతుంది, అందరినీ గుడ్డిగా నమ్ముతాడు, పేదరికాన్ని తట్టుకోలేడు, ఎవరికన్నా బాధలు ఉన్నా లేదంటే ఎవరికన్నా అనారోగ్యం ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులకు అనారోగ్యం ఉన్నా దారదత్తం చేస్తాడు. ఈ అంశాలు బహుశా మాకంటే 2 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి ప్రీతి గారికి బాగా తెలియాలిగా శ్రీకర్ గారి గురించి. ఏం తప్పిదం చేశాడు కాబట్టి ఈరోజు మీరు బిడ్డను ఎత్తుకుని వెళ్ళిపోయి అసలు ఒక మాట లేదు, ఒక మంతి లేదు. మా అమ్మ నాన్న ఇలా అంటున్నారని, వాళ్ళ అమ్మ నాన్న, ఈ అమ్మ నాన్నలు అందరినీ పక్కన పెట్టండి. 2 ఇయర్స్ పాటు ప్రయాణం చేసినటువంటి శ్రీకర్ గురించి మీకేం తెలుసు? ఒక మనసున్న మనిషి అని మీకు అర్థం కాలేదా? మీ అనుమానం ఏంటి? అలా ఉంటే మేము ఇప్పుడు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటాను సార్? నేను అది మాకు తెలియక అడుగుతున్నాం అమ్మా, అందుకే నీ వర్జన్ అడుగుతున్నాను. మీ మనసు ఆ స్థాయిలో చెప్పే ఉంటారు కదా సార్ మీకు. అతను చెప్పినటువంటి అంశాలు కేవలం విన్నాము, మేము నమ్మట్లేదు. మేము విన్నాము కానీ మేము నమ్మట్లేదు. మీరు చెప్తేనే అతని వర్జన్ మేము బ్యాలెన్స్ తీసుకుంటాం. ఆ అమ్మాయికి డబ్బులు పంపించడాలు అదేంటని అడిగితే మీ దగ్గర ఏదైనా రిలేషన్ ఏదైనా ఉందా అని చెప్పేసి అడిగితే అలాంటిది ఏం లేదు. మరి డబ్బులు ఎందుకు పంపిస్తున్నావు అంటే నార్మల్ గా అమ్మాయి పేద అమ్మాయి కాబట్టి వాళ్ళ డాడీకి బాగాలేదు అని చెప్పేసి నేను ఒక రోజు మెసేజ్ చూసాను. మరి ఇద్దరికి సంబంధం ఉందని చెప్పేసి మీ వైఫ్ చెప్పనా అని చెప్పేసి మెసేజ్ చూసాను. అది మీకు బెదిరిస్తున్నట్టుగా అనిపించలేదా? వీళ్ళిద్దరి మధ్య ఏం లేకపోతే ఎందుకు బెదిరిస్తుంది మేడం? మీరు కేవలం ఆ ఒక్క మెసేజ్ చూస్తేనే మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. మీరైనా నేనైనా అలాగే అనుకుంటా. దానిపైన ఒక 2 కింద ఒక 3 మెసేజ్లు చదవాలి కదమ్మా. వాట్సాప్ అంటే కనుక కేవలం ఒక మెసేజ్ ఉండదు కదా. ఆవిడ పదే డబ్బులు అనే మెసేజ్లు కూడా కనిపించి ఉంటాయి. డబ్బులు ఇవ్వకపోతే కనుక నీకు నాకు మధ్యన ఉన్నటువంటి బంధాన్ని చెప్పేస్తాను నీ భార్యకి అని చెప్పి బ్లాక్మెయిల్ మెసేజ్ కూడా ఉంటుంది. డబ్బులకు బాగా అలవాటు పడినటువంటి అమ్మాయి ఏ స్థాయి వరకన్నా వెళ్ళటానికి రెడీ అయినటువంటి అమ్మాయిలా మీకు అనిపించలేదా? సార్ అది ఇంట్లోకైనా ఒక చీర కొనిపించంటే 1000 రూపీస్ చీర ఇప్పించమంటే ఎందుకంత నీకు అవసరమా? 500 సరిపోద్ది. పాపకి ఏదైనా ఫ్రాక్ తీసుకుందామంటే అదేంటి మొన్నేగా తీసుకున్నాము, ఇప్పుడు అంత అవసరమా? అదైనా చిన్న అమ్మాయి కదా, ఇంట్లో ఉంటాయి
డబ్బుల ఇంట్లో దగ్గర ఉంటాయి కదా, జాగ్రత్త. అది వేసి పంపి- డబ్బులు అంటే సరిగ్గా ఫైనాన్షియల్ గా అంత లేకనా లేకపోతే అడ్జస్ట్ అవుదామనా? ఆయన మెంటాలిటీ ఏంటి? మేడం అంటే అడ్జస్ట్ అవుదామని మేడం, నేను ఇంట్లో వర్క్ పనమ్మాయిని పెట్టి చిన్న పాప ఉంది కదా నేను చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి అడగాలన్నా అయ్యో మేమిద్దరం కదా కలిసి ఉండేది, డబ్బులు కొంచెం సేవ్ అవుతాయి కదా ఇంట్లో నేను చేసుకుంటే అదే అని చెప్పేసి ఇలా ఆలోచిస్తాను మేడం. నేను ప్రతిది ₹1 దగ్గర నుండి ఆలోచిస్తుంటే నేనేమో అమ్మాయికి ఎంత డబ్బులు పంపించమంటే అంత పంపించడం, లేదంటే వీరిద్దరి మధ్య ఏం లేకపోతే అమ్మాయి ఎందుకు మేడం అన్నిసార్లు మెసేజ్ పెట్టి బ్లాక్ మెయిల్ చేయడము? ఇంకేమన్నా పెట్టిందా అండి, లేదా మన ఇద్దరి విషయం చెప్తానని పెట్టిందో అది ఓకే, ఇంకా మన ఇద్దరి విషయం చెప్తాను అని చెప్పేసి పెట్టింది మేడం. ఒకసారి అమ్మాయితో మాట్లాడించాడు, మా ఇద్దరికి ఏం సంబంధం లేదు అని చెప్పేసి అమ్మాయి చెప్పింది. అంటే నేనేమైనా చెప్పించాడా ఏంటి? అమ్మ మీరు ఇక్కడ చిన్నగా కన్ఫ్యూజ్ అవుతున్నారమ్మా. ఏ ఒక్క ట్రాన్సాక్షన్ అయినా కూడా మీ పెళ్ళి అయిన తర్వాత ఉందా, లేదంటే ఇవన్నీ పెళ్లికి ముందా? పెళ్లికి ముందు నాకు తెలియదు సార్, పెళ్ళైన తర్వాత అంటే మెసేజెస్ చూసాను నేను, అమ్మాయితో కాల్ మాట్లాడించాడు. మీ వరకు మీకు క్లియర్ గా ఉంది, మా వరకు మాకు క్లియర్ గా ఉంది, శ్రీకర్ గారికి కూడా చాలా క్లియర్ గా ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు. ఓకే, మీరు చెప్పేటటువంటి సబ్జెక్టు చీర ఫ్రాకు ఇవన్నీ కూడా పెళ్ళి అయిన తర్వాత అతను తీసుకున్నటువంటి జాగ్రత్తలు, దానికి తోడుగా మీరు కూడా కుటుంబం మొదలైంది కాబట్టి మీరు కూడా సేవింగ్ మోడ్లో ఉన్నారు. సో ఆ విషయంలో మీరు అందరూ ఈక్విలేటరల్గా ఉన్నారు. పెళ్ళి అయిన తర్వాత కూడా ఆవిడకి దాన ధర్మాలు చేశాడు అంటే కనుక ఈ ఫోన్ కాల్ ఇక్కడే కట్ చేసేద్దాం మనం. ఎందుకంటే గొయ్యి తవ్వుకోవచ్చు కానీ మరీ అంత లోతుగా తవ్వుకోకూడదు. సో అలా కాదు, అతనిలో ఉన్న ఆలోచన ఏంటంటే పెళ్లికి ముందు ఒక తప్పు జరిగింది. ఎప్పుడైతే కనుక ఆ అమ్మాయి పేదరికం అనుకుంటూ ఇతను పిండి ఆరేసి ఆ డబ్బులు కాస్త ఏవో బ్రాండెడ్ షూస్, బట్టలు, ఫ్రాకులు, డ్రెస్సులు కొనుక్కోవడానికి ఇతను కంటపడిందో అక్కడి నుంచి కట్ చేసిన తర్వాత కొంతకాలం వరకు ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసింది. తర్వాత కట్ ఆఫ్ అయిపోయింది. తర్వాత ఏమి రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వలేదు. రిలేషన్షిప్ ఇన్ ద సెన్స్ ఆ డబ్బుల పరమైన రిలేషన్షిప్, ట్రాన్సాక్షన్స్ ఏం జరగలేదు, మెసేజ్లు లేవు, ఫోన్ కాల్స్ లేవు. ఆ అమ్మాయికి ఏం పురుగు కదిలిందో తన బ్రెయిన్ లో మనకు తెలియదు, కానీ మన కర్మ కొద్దీ మళ్ళీ కనెక్ట్ అయింది. ఈ మహానుభావుడు అక్కడే జాగ్రత్త పెడితే కనుక ఒక ఫోన్ కాల్ కట్ చేస్తే బ్లాక్ చేస్తే ఇంకో దాని అంటే ఇంకోటి బ్లాక్ చేస్తే ఇంకో, సరే 100 ఫోన్స్ బ్లాక్ చేయ అమ్మాయివి, ఏం తప్పయింది? అలా కాదంట. ఈ అబ్బాయి స్టేటస్లో అమ్మాయికి కనిపిస్తున్నాయంట, మీ పెళ్ళి అవటము, మీ జల్సా ఇవన్నీ కూడా కనిపించేటప్పటికి ఆ అమ్మాయికి ఏదో కదిలిందనమాట. అరే ఈ మనిషి అప్పుడు ఇచ్చేవాడు ఇప్పుడు ఎందుకు ఇవ్వడు, ఒకసారి మళ్ళీ రాయి సిరుదాం అని చెప్పి మళ్ళీ దాపరించింది. అంతకు మించి ఒక కఠినత్వమైనటువంటి క్రూరత్వమైనటువంటిది, ఒక అవసరానికి ఒక మనిషిని, ఒక ఇన్నోసెంట్ వ్యక్తిని అడ్వాంటేజ్కి వాడుకుందాం అనే దుర్బుద్ధి ఉన్నటువంటి అమ్మాయి వలలో మీ భర్త చిక్కుకున్నాడే కానీ దానికి పైపెచ్చు ఎటువంటి సంబంధం కానీ బంధం కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానీ పెళ్ళి అయిన తర్వాత లేవు. అర్థమైందమ్మా? మీకు బాగా తెలిసినటువంటి భర్త గురించి మేము డిఫైన్ చేయాలా? ఒక బిడ్డను వదులుకుని అతను ఎంత బాధపడుతున్నాడో ఒక వైఫ్ని చూడకుండా. మీరు ఆయన చెప్పి నమ్ముతున్నారా సార్? నేను నమ్ముతున్నా అంటే ఒకే పాయింట్ చెప్తాను, తర్వాత నువ్వు మాట్లాడేది. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మీరు అతను కామన్గా ఒప్పుకునేది ఏంటి, ఇది పెళ్లి తర్వాత కాదు పెళ్లికి ముందు అనేది. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. మీరు తీసినటువంటి డేటాలో ఎక్కడా కూడా పెళ్లి తర్వాత వాళ్ళిద్దరి మధ్యన చాటింగ్ కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ జరిగినట్లేదు. ఇక్కడ కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ ఒకటే వచ్చింది ఏంటంటే, నాకు చీర కొనమన్నటువంటి వాడు ప్రతి అంశంలో పీనాస్థానం చూపెట్టే భర్త అక్కడికి వెళ్ళి వేరే స్త్రీకి ఎందుకు పెట్టాడు అనేది. ఆ వేరే స్త్రీ ఎప్పుడు పరిచయం అతనికి? పెళ్లికి ముందు పరిచయం. ఓకేనమ్మా? సో ఆ విషయంలో అయితే మాత్రం మాకు చాలా క్లారిటీ ఉంది. అతని మాటను నమ్మినా నమ్మకపోయినా మాకంటే నువ్వే ఎక్కువ నమ్ముతున్నావు. మేమేంటంటే వే చేసి కుటుంబాన్ని కలపడానికి ప్రయత్నం చేస్తాం. మీరెందుకు ఇంత స్థాయిలో దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బాధపడుతున్నారో చెప్పాలి మీరు మాకు. ఇప్పుడు మీరు చెప్పినా మీరు నమ్మారో లేదో నాకు తెలియదు సార్, కానీ మా ఇంట్లో వాళ్ళకి వచ్చేది ప్రాబ్లం అమ్మా అని చెప్తే, అసలు ఆయన ఇప్పుడు నువ్వు నమ్మావంటే నీ ఇష్టం, నెక్స్ట్ మళ్ళీ ఇంకేదైనా ప్రాబ్లం వస్తే మా వరకు రాకూడదు, మా వరకు చెప్పకూడదు. ఇప్పుడే నువ్వు కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇంకెప్పుడు పెట్టుకుంటావు నువ్వు అది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా గొడవ పెట్టుకుంటున్నారు సార్ నాతో. కాదు గురించి కాపురం చేయాల్సింది కలిసి ఉండాల్సింది మనం, మా ఇంట్లో వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళతో ఉంటాను కదా నేను. నువ్వు అర్థం చేసుకోవాలి కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఎట్లా? అమ్మ ఇప్పుడు అతను చెప్పే పాయింట్లో చాలా వ్యాలిడిటీ ఉందమ్మా ప్రీతి. మీరు ఏ అయితే వర్జన్ పట్టుకెళ్లారో అది సడన్గా ఒకేసారి వినేటప్పటికీ అందరికీ తప్పుగానే అర్థం అవుతుందమ్మా. అంటే ఏంటి, ఎవరో తెలియనటువంటి అమ్మాయికి డబ్బులు ఇస్తూ నాకైతే మాత్రం డబ్బులు పెట్టకుండా, ఇంట్లో ఖర్చు పెట్టకుండా వేరే అమ్మాయికి డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది. దాంతోపాటు నేను మన ఇద్దరి మధ్యన ఉన్న కనెక్షన్ అతనికి చెప్తాననే మెసేజ్ చదివాను అంటే కనుక ఎవరైనా కూడా దాని కథలుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మీరు అలా చెప్పకూడదు, క్రాస్ సెక్షనల్గా చెప్పకూడదు, కంటిన్యూస్గా చెప్పండి. ఒక వ్యక్తి యొక్క అసెస్మెంట్ చేయాలి అంటే కనుక మీకే కాదు, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న భార్యాభర్తలకు కానీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి కానీ ఎవరికైనా కూడా ఒక సంఘటన నిమిత్తం క్రాస్ సెక్షనల్గా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అసెస్ చేయకండి. ఎప్పుడు కూడా సిచ్యువేషన్ని లాంగిట్యూడినల్గా చెప్పండి. నెంబర్ 1.
నెంబర్ 2 ఇంకోటి ఏం చెప్తామంటే మీ మనస్సాక్షి ఫస్ట్ ఏం చెప్తుందో అది పర్మనెంట్. అలా కాకుండా వాళ్ళు చెప్పారు మీ మనస్సాక్షి యొక్క అసెస్మెంట్ చేయకుండా వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఎడం చేత్తో కుడి చేత్తో వినేస్తే కనుక మీ మనసులో ఉండేటటువంటి ఆ పాయింట్ డైల్యూట్ అయిపోతుంది. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, అంటే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఒక మనిషి తప్పు చేశాడా లేదా అనేది ఎలా అసెస్ చేయాలనేది. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ఇది ఫస్ట్ సంఘటన, ఇదే సంఘటన పదే పదే జరిగిందా, రిపీట్ అయ్యిందా, జరగలేదు. జరగనప్పుడు మనం అవతల వ్యక్తికి టైము టాకింగ్ ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఏంటి, టైం అండ్ టాకింగ్ ఈ 2 జరగలేదు మీ ఇష్యూలో. టైం ఇవ్వలేదు, బిడ్డను తీసుకుని వెళ్ళిపోయారు. టాకింగ్ జరిగిందా, టాకింగ్ జరగలేదు మీ ఇద్దరి మధ్యన, ఏమండి కూర్చోండి నేను కూర్చుంటాను, చేసిన పనులు. ఈ టైం టాకింగ్ 2 జరగలేదు. సో దయచేసి ఎవరైనా భార్యాభర్తలు కానీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఒక సంఘటన నిమిత్తం ఎవరి మధ్యనైనా మనస్పర్ధలు వస్తే ఇక్కడితో సహా అని చెప్పి కట్ చేసుకుని అలా డైవర్జ్ అవ్వటం కాకుండా నేను చెప్పినటువంటి పాయింట్స్ మీద ఆ మనిషి తప్పు చేసి ఉండొచ్చా చేయకపోయి ఉండొచ్చా, ఒక టైం ఇవ్వాలా టాకింగ్ చేయాలన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేను అనేది ఏంటంటేనమ్మా, ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో అది మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, మీ అక్కగారు అవ్వచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అయ్యి ఉండొచ్చు, వీళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడు ఈ అబ్బాయికి వాళ్ళు కూడా సారి తప్పుగా అనుకోకండి, ఈ అబ్బాయికి గడ్డి పెడుతున్నారు. ఒక్కసారి కళ్ళు మూసుకుని అసలు నిజంగా తప్పు చేసేటటువంటి మనస్తత్వం, అక్రమ సంబంధాలు పెట్టుకునే మనస్తత్వం, మీ కళ్ళు గప్పి ఒక ఆడపిల్లని ఇంకో ఆడపిల్లని మోసం చేసేటటువంటి మనస్తత్వం ఈ వ్యక్తికి ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. డాక్టర్ గారు అసలు ఎంత వ్యాలిడ్ పాయింట్ చెప్పారంటే, మీ మనసుతో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా తప్పు చేశానా, నువ్వు కూడా అర్థం చేసుకోవాల్సిన. నేను ఇంకా నమ్మను, ఇంకా లేదు. అది కదమ్మా, ఏంటమ్మా నమ్మటం. నేను ఇందాకటి నుంచి ఒకే మాట అంటున్నాను, ఈ నమ్మటం నమ్మకపోవటం అనేది మీ లోపల ఉండే ఆలోచన కాదు, నలుగురు మీ బ్రెయిన్లో పెట్టినటువంటి ఆలోచన. మీ అక్క గాని మీ బావగారు ఇందాక అన్నారు కదా. నలుగురు కాదు సార్, నేను కూడా ఆయన మొబైల్లో అదన్నీ చూసాను కదా సార్. నేను ఇంట్లో ఏదైనా వస్తువు కొనాలంటే ఎంత ఆలోచిస్తాను, పాప ఉంది కదా అని చెప్పి. అవన్నీ వదిలేసేసరికి అసలు నాకు అమ్మా, నువ్వు మొబైల్లో అన్ని చూశాను అంటే కనుక ఇప్పుడే ఈ టీవీ ఆన్ చేసిన వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, ఏమో చూసావని. ఏమీ చూడలేదమ్మా, నువ్వు చూసిందమ్మా. ఎందుకు అన్ని చూశాను అని చెప్పి ఏమీ లేనటువంటి సిచ్యువేషన్ ఏదో లెవెల్కి ఎందుకు తీసుకెళ్తున్నావు నువ్వు? ఇదే వర్జన్ మీ పేరెంట్స్కి కూడా చెప్తే వాళ్ళు కూడా ఏదో ఊహించుకోవటం మొదలుపెట్టి లేనిపోనివన్నీ నీ బ్రెయిన్లో పెట్టారు. నువ్వు ఏమీ చూడలేదమ్మా. పెళ్ళయిన తర్వాత జరిగినటువంటి ఒక్క సంభాషణ చూడలేదు నువ్వు. డబ్బులు ఇస్తావా లేదంటే నేను గుట్టు చెప్పాలని చెప్పి ఒక దుర్మార్గత్వం ఆలోచించే ఆడపిల్ల మీ భర్తకి, అమాయకమైన భర్తకి పెట్టినటువంటి థ్రెట్, అది తప్ప నువ్వు ఏమీ చూడలేదు. ఒక్క బ్యాంకు లావాదేవీ కూడా మీకు పెళ్ళి అయిన తర్వాత కనిపించలేదు, అంతకు ముందు లావాదేవీలు ఉన్నాయి. లేదు మీరు నమ్మాలి అంటే కనుక జయ మేడం ఇందాక ఒక సజెషన్ ఇచ్చారు, అంతకుముందు చాట్ హిస్టరీ అంతా కూడా మనం లాగుదాము, ఆ చాట్ హిస్టరీ అంతా కూడా మీ ఎదురుగుంటే సమర్పిద్దాం. అయినా కానీ ఇవన్నీ అవసరమా? సింపుల్ లాజిక్, మీ మొగుడేంటి, మీరు ప్రయాణం చేసినటువంటి మగాడేంటి, ఎలాంటి వ్యక్తి అనేది మీకు తెలుసు. డోంట్ గో ఇంటూ కన్ఫ్యూజన్ అమ్మా. అసలు ముందు కూర్చొని మాట్లాడుకోండి ఒకసారి. ఇక్కడ కేవలం నీ ఒక్క జీవితమే కాదు, నీ బిడ్డ జీవితం కూడా నీ మీద ఆధారపడి ఉంది. అమాయకమైనటువంటి ఒక భార్యగా నువ్వు నిర్ణయం తీసుకున్నా కూడా ఆ బిడ్డ యొక్క జీవితం ఆగమ్యగోచరం చేస్తున్నారు మీరు. ఆ హక్కు మీకు లేదు. వచ్చేసే ప్రీతి గారికి సార్ చెప్తున్నారు కదా, వచ్చేసి ఒక్క పని చేయండి ప్రీతి గారు, ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని కూడా భయపడుతున్నారు. మగాడు అనేవాడు ఒక్కసారి తప్పు చేసిన తర్వాత గట్టిగా తొక్కేయాలి, తొక్కేస్తే కనుక వాడు తప్పులు రిపీటెడ్గా చేయడు అనేటటువంటి మనస్తత్వం ఉండేటటువంటి మనుషులు ఇలా మాట్లాడితే నేనేమీ చేయలేనమ్మా. దయచేసి మీరు శ్రీకరు మీరిద్దరు కలిసి నా దగ్గర రండి, అవసరం ఉంటే మీ పేరెంట్స్ని కూడా తీసుకురండి. ఏమైనా మనస్పర్ధలు ఉంటే కనుక నేను మధ్యవర్తిత్వం వహిస్తాను, నేను మిడిల్ పర్సన్ కింద ఉంటాను. మిస్అండర్స్టాండింగ్ ఉంటే కనుక అక్కడ రిజాల్వ్ చేసుకుందాం. సార్ ఇప్పుడు మీరు చెప్పింది విని నేను ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ ఇన్ కేస్ ఏదైనా మళ్ళీ ప్రాబ్లం వచ్చినా నేను ఇంటి వరకు వెళ్తే ఆ రోజు మేము చెప్పకుండా వెళ్ళావు కదా అది అని చెప్పేసి అంటారు సార్. అందుకనేనమ్మా ప్రీతి, ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఇంత చిన్న జర్నీలో అంత పెద్ద పెద్ద డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నారు, కొంచెం రండి. ఇంకా ప్రాబ్లమ్స్ తీసుకురాలని గ్యారెంటీ లేదు కదా. ఎవరికి గ్యారెంటీ ఇవ్వరమ్మా. నువ్వు చూసినటువంటి వ్యక్తి, నువ్వు ప్రయాణం చేసిన వ్యక్తి బట్టి నీకు ఆ గ్యారెంటీ ఇచ్చుకో అమ్మా. దుర్మార్గుడు ఉమనైజరా మీ భర్త. మా పేరెంట్స్ ఏదో అంటారు అని చెప్పి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే మేమేం చేస్తామమ్మా? మీ పేరెంట్స్కి ఏం తెలుసు? 100%లో 1% కూడా తెలీదు, నీకు 100%లో 0.5% తెలుసు. ఏంటమ్మా నువ్వేమని చెప్పావు మీ పేరెంట్స్కి? అసలైనటువంటి విధంగా పేరెంట్స్ని కూర్చుని నా ఎదురుకుంటా కూర్చోపెడితే కనుక ఆ పేరెంట్స్కి నేను చెప్తాను, ఏమంటే ఇది జరిగింది, ఈ పరిస్థితులు ఇలా జరిగింది, ఆ అమ్మాయి ఈ ఉద్దేశంతో వచ్చింది అని చెప్పి ఇప్పుడు వచ్చి క్లియర్ కట్గా వర్జన్ ఇవ్వలేదు. దీని పైపెచ్చి ఇంకో తప్పు జరుగుతుంది అంటే కనుక తప్పు జరగనటువంటి వ్యక్తితోనే నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు.
డాక్టర్ గారు అసలు చిన్న చితక ఇష్యూస్ లేకుండా మీ పేరెంట్స్ అయినా ఇంతవరకు జర్నీ చేశారా? బాగా చెప్పారు. చెప్పండి. ఏమంటారమ్మా, ఒక్కసారి వచ్చి నన్ను కలవండి, మీరు శ్రీకర్ వచ్చి కావాలంటే అవసరం ఉంటే మీ పేరెంట్స్ తీసుకురమ్మనండి. సార్ అతని మీద అంటే నాకు నమ్మకం లేదు, కానీ మీరు చెప్పారు కాబట్టి మా పేరెంట్స్ ని కూడా నేను తీసుకొని వస్తాను సార్. ఓకేనమ్మా, పేరెంట్స్ మీ పేరెంట్స్ ని తీసుకురండి. శ్రీకర్ మీ పేరెంట్స్ ని కూడా నువ్వు తీసుకురా. ప్రీతి అక్క బావను కూడా ఒకసారి తీసుకురామ్మా. సరే సార్. ఓకే, వాళ్ళు తీసుకొస్తే కనుక అసలు నేను మొత్తం అంతా కూడా విడమర్చి చెప్తాను ఏం జరిగింది అనేది. ఓకే ఓకే సార్. ఒకవేళ నిజంగా శ్రీకర్ వైపే మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడే చెప్తారు గట్టిగా డాక్టర్ గారు. దాన్ని బట్టే మీరు ఓకే అనుకుంటేనే మూవ్ ఆన్ అయ్యిదురు గాని. ఓకేనమ్మా. ఓకే మేడం. తర్వాత ఫ్యూచర్ లో శ్రీకర్ ఏమన్నా తప్పు చేస్తాడు అనేటటువంటి ఆలోచనతో స్టెప్ ఇన్ అవ్వద్దమ్మా. అలాంటివి ఏమీ జరగవు. అలాంటి జరగటానికి ఆ వ్యక్తిత్వం కానీ ఇక్కడ ఒక అవకాశం కానీ లేదు. ఓకే, నువ్వు ధైర్యంతో ఒక నమ్మకంతో ముందు అడిగేయాలి. ప్లీజ్ మై రిక్వెస్ట్, పాజిటివ్ గా ఆలోచించండి. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఓకే శ్రీకర్ గారు, యాజ్ ఎర్లీ యాజ్ ఒకసారి మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొని డాక్టర్ గారిని కలవండి. ఖచ్చితంగా మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనమ్మా ప్రీతి. థ్యాంక్ థ్యాంక్ యూ. గుడ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్ అమ్మా, టేక్ కేర్. బాయ్. అమ్మాయి కన్ఫ్యూజన్ లోనే ఉంది. మీరు అన్నట్లు డాక్టర్ గారు ఇంట్లో అట్లా ఇప్పుడు ఇంత చిన్న విషయానికి నువ్వు వదిలేసావంటే రేపటి రోజున ఇంకా పెద్దది జరుగుతుందేమో, అదేమవుతుందో, నీ లైఫ్ ఏంటి, ఇట్లా బెదిరించేసరికి ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది కదండి ఆడపిల్లల్లో ముఖ్యంగా. కరెక్ట్ గా చెప్పారు. సో ఒకసారి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అని కూడా మంచి మాట అన్నారండి అందరి సమక్షంలో మాట్లాడితే. ఇంకొకటి ఏంటంటే మేడం, రేపొద్దున ఎందుకు నేను అందరినీ రమ్మంటున్నానంటే, యూజువల్గా భార్యాభర్తలు మీరు ఇద్దరు రండి అని అంటాం. ఒకటి, వాళ్ళలో ఉండే అపోహలు ఏమైనా ఉంటే కనుక అవి క్లియర్ అవ్వాలి, క్లారిఫై అవ్వాలి. రెండోది ఏంటంటే కనుక ఎంత అమాయకత్వం చేసినా కూడా ఈరోజు పిచ్చి పని చేశాడు శ్రీకర్. సో దానికి ఏంటంటే ఇరు పెద్దలు వస్తే కనుక ఇటువంటి విధంగా ఒక థర్డ్ పార్టీ పర్సన్ని అసందర్భంగా అనవసరంగా, ఓకే ఆఫీస్లో కొలీగ్తో మాట్లాడచ్చు, ఇంకొకరితో మాట్లాడచ్చు, ఒక వ్యక్తిని జాలి దయ బాబోయ్ అనుకుంటూ ముందుకెళ్ళిపోవటం అనేటటువంటిది ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. దానికి సాక్ష్యంగా అమ్మో మనం ఇటువంటి అడుగేస్తే కనుక నమ్మకూడనటువంటి మనుషులు నమ్మితే కనుక ఇంత పెద్ద పంచాయతీ అవుతుంది అనేటటువంటి భయం ఫ్యూచర్ లో అతను జాగ్రత్తగా ఉంటాడు. అందు గురించి చాలా మంచి విషయం అండి. రైట్ డాక్టర్ గారు, నమస్తే. నమస్తే.